ప్రవక్త అయిన ఎలీషా షూనేము పట్టణానికి వెళ్ళినప్పుడు ఘనురాలు అయిన ఒక స్త్రీ ప్రవక్తను ఆయన శిష్యుడిని తన ఇంట చేర్చుకొని వారికి భోజనం పెట్టి అతిథ్యం ఇచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. అప్పుడు ఆ స్త్రీ దైవజనుడు విశ్రాంతి తీసుకోవడానికి తన మేడ మీద ఒక గది కట్టించింది. ఆయన వచ్చినప్పుడల్లా భోజనం చేసి అక్కడ విశ్రాంతి తీసుకునేవాడు. దైవజనుడు ఈ షూనేమీరాల్ని పిలిపించి, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా ఇందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అన్నప్పుడు అందుకు ఆమె, నేను నా స్వజనులో కాపురం ఉంటున్నాను అని చెప్పింది. గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాడు. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువును నీ కౌగిట కుమారుడునని ఆమెతో అన్నప్పుడు ఆమె నమ్మలేదు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంన కుమారుని కంది. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకరోజు కోతకోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు, నా తల పోయేనని తన తండ్రితో చెప్పాడు. తండ్రి ఒక పనివాడిని పిలిచి తల్లి యొద్దకు తీసుకొని వెళ్ళమని చెప్పాడు. పనివాడు ఎత్తుకొని వాడిని తల్లి యొద్దకు తీసుకొని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకొని ఉండి చనిపోయాడు. కానీ తల్లి ఆ పిల్లవాడిని దైవజనుడి గదిలో పడుకోబెట్టి చనిపోయాడన్న విషయం భర్తకు కూడా చెప్పకుండా ఒక పనివాణిని ఒక గాడిదను పంపమని చెప్పింది. భర్త పనివాణిని గాడిదను పంపించాడు. గాడిదకు గంతగట్టి తాను ఎక్కి తన పనివాణి శీఘ్రంగా తోలమని చెప్పింది. దైవజనుడు కర్మేలు పర్వతం దగ్గరకు వెళ్ళింది. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూన్యమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపాడు. అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పింది. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని ఎద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహుగా వ్యాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగి తినా అని అతనితో మనవి చేయగా, అప్పుడు ప్రవక్త గెహజీని పిలిచి నా దండమును తీసుకొని వెళ్ళి పిల్లవాని ముఖం మీద పెట్టుమని ఆజ్ఞ ఇచ్చి పంపాడు. తల్లి ఆ మాట విని, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని ఎలీషా వచ్చేంత వరకు విడిచిపెట్టలేదు. ప్రవక్త ఆమెతో కూడా వెళ్ళాడు. గేహజీ దండమును తీసుకొని వెళ్ళి పిల్లవాని ముఖం మీద పెట్టిన కదలికలు లేవు. ఎలీషా ఆ ఇంట చూచి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి యెహోవాకు ప్రార్థన చేసి ఆ పిల్లవాని మీద పడుకొని ఊపిరి ఊదినప్పుడు బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం 21వ వచనము, మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మన ప్రభువు మన ఎడల మహాకృప చూపి పాపం విషయంలో చనిపోయిన మనలను తిరిగి బ్రతికించారు.